నేను లోకం కోసం ప్రేమించలేదు, నా కోసం ప్రేమించాను. నన్నొక పిచ్చిదాన్ని చూసినట్టు చూశారు. అందుకే బావ కంటే గొప్పవాణ్ణి, అంతకంటే అందగాణ్ణి, నన్ను ప్రేమించేవాణ్ణి చూసుకున్నాను. తప్పేంటి? అదే నీ అభ్యర్థన అక్కడ మిస్డ్ కాల్ అవుతుంది. మిస్ అయిన ఆడపిల్ల ఎప్పుడు మిస్డ్ కాల్ గా మారకూడదు. వెనక్కి తిరిగి చూసుకుంటే జీవితమే మిస్ అవుతుంది. అంతా నీ బ్లెస్సింగ్స్ వదినా. ఇదేంటి, ఇంకా ఇంకా సాధిస్తాను. ఆ వినయవర్మ కళ్ళల్లో కన్నీళ్లు రప్పిస్తాను. అది చూసి నీ మనసు ఆనందంతో ఎగిసిపడాలి. అది నేను చూడాలి. దాన్ని కాపురం అంటారా? మనిషిని అంచనా వేయలేకపోయినందుకు జీవితం నాకు విధించిన జైలు శిక్ష. ఇప్పుడు నేను స్వేచ్ఛాజీవిని. నా మీద ఎవరికీ ఎలాంటి అధికారమూ లేదు. నీ మీద, నీ జీవితం మీద అధికారం, ప్రేమ ఎవరికి కావాలి? అవొద్దునే ఇక కోర్టు నుంచి విడాకులు తీసుకున్నాను. అవునవును, తీసుకున్నావు. ఒక మగాడు ఆత్మసాక్షిని చంపుకొని ఒక ఆడదాన్ని వంచన చేస్తే 100 మంది పెద్ద మనుషులు దాన్ని సమర్థిస్తూ న్యాయాన్ని వంచారు. అన్యాయానికి ఊపిరి పోసి ఒక ఇల్లాలు ఉసురు పోసుకున్నారు. అదొక కోర్టు, అవొక విడాకులు. అసలు మనిషిగా, మగాడిగా, మొగుడుగా ఎప్పుడో నా మనసులో నీ స్థానం చిరిగిపోయింది. దానికి న్యాయస్థానం ఇవ్వక్కర్లేదు, విడాకులు. ఓడిపోయిన ప్రతి ఆడది అరిచి అరుపులే ఇవి. నాకు అవన్నీ పట్టించుకునే తీరిక లేదు. అలాంటప్పుడు నా దారికి అడ్డు రావాల్సిన అవసరమే వచ్చింది. నా దారికి అడ్డొస్తే ఊరుకోనని చెప్పడానికి. నువ్వన్నా నీ నీడన్నా నాకు అసహ్యం. అలాంటిది ఏరి కోరి నీ దారికి అడ్డుపడాల్సిన కర్మ నాకు పట్టలేదు. అలా అనుకున్నదానివి నా భార్యతో నీకు స్నేహం ఎందుకు? నన్ను సాధిద్దామనా? అలాంటి పిచ్చి పిచ్చి ప్లాన్లు పెట్టుకోకు. నా సంగతి నీకు తెలియదు. అనవసరంగా దాన్ని పొల్యూట్ చేసి మా సంసారంలో కలతలు రేపాలని చూస్తే మరో డ్రామా ఆడతావు, అంతేనా? నాకు నీ భార్య ఒక్కతే కాదు, చాలా మంది స్నేహితులున్నారు. స్నేహాన్ని అంత నీచమైన పనికి ఉపయోగించేంత సంస్కారం లేనిదాన్ని కాదు. అవునులే, ఎంత సంస్కారమో తమరిది. చీరలు కుట్టుకొని ఇల్లిల్లు తిరుగుతూ ఏ మగాడిని వల్లో పడేయడానికి ప్లాన్ చేస్తున్నావు? ఏయ్, నీ నంగనాచి వేషాలు నా దగ్గర వేయకు. నువ్వే గనక నిజమైన ఆడదని వయ్యుంటే, నీలో ఏ తప్పు లేకుంటే, కోర్టులో పతిత అని ప్రూవ్ అయిన రోజే ఇంత విషం తాగి చచ్చుండేదాన్ని. కడుపున పుట్టిన బిడ్డల్ని అడ్డమనుకుని గాలి కుదిరేశావు. కట్టుకున్న మొగుడిని మోసం చేసినందుకు విడాకులు తీసుకున్నావు. ఇప్పుడు ఏ అడ్డు ఆపు లేదుగా. ఇష్టం వచ్చినట్టు ఇల్లు తిరుగుతున్నావు. ఛీ! ఓ బ్రతుకు బ్రతికే కంటే దేని కిందైనా పడకూడదు. దరిద్రం వదిలిపోయేది. చూడు, మర్యాదగా చెప్తున్నాను. మళ్ళీ నా భార్య ద్వారా నన్ను సాధించాలని చూస్తే ఈసారి ప్రాణాలు తీస్తాను. మా ఇంటి సుజాత, సుజాత, ఏమైంది? ఎక్కడా సుజాత? అమ్మా, ఇక్కడున్నావా? సుజాత, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? నిన్నే అడుగుతున్నది. ఏమైందో చెప్పు. ఏం చెప్పమంటావు? మనిషి కష్టాలకి కారణం ఏమిటి అంటే గ్రహస్థితి బాగలేదని చెప్పొచ్చు. కానీ నా కష్టాలకి కారణం ఎవరంటే నేను కోరి చేసుకున్న నా భర్తని చెప్పాలి. నీ నంగనాచి వేషాలు నా దగ్గర వేయకు. నువ్వే గనక నిజమైన ఆడదని వయ్యుంటే, నీలో ఏ తప్పు లేకుంటే, కోర్టులో పతిత అని ప్రూవ్ అయిన రోజే ఇంత విషం తాగి చచ్చుండేది. కడుపున పుట్టిన బిడ్డల్ని అడ్డమనుకుని గాలి కుదిరేశావు.
కట్టుకున్న మొగుడిని మోసం చేసినందుకు విడాకులు తీసుకున్నావు. ఇప్పుడు ఏ అడ్డు ఆపు లేదుగా. ఇష్టం వచ్చినట్టు ఇల్లు తిరుగుతున్నావు. ఛీ! ఓ బ్రతుకు బ్రతికే కంటే దేని కిందైనా పడకూడదు. దరిద్రం వదిలిపోయేది. చూడు, మర్యాదగా చెప్తున్నాను, మళ్ళీ నా భార్య ద్వారా నన్ను సాధించాలని చూస్తే ఈసారి ప్రాణాలు తీస్తాను. మా ఇంటి శని పడితే 7 సంవత్సరాలు వేధించి వదిలేస్తుంది. కానీ నా మొగుడు నన్ను జీవితకాలం వేధిస్తున్నాడు. నాకు తనకి ఎలాంటి సంబంధం లేదని కోర్టు తీర్పిచ్చినా ఇంకా నన్ను మానసికంగా టార్చర్ పెడుతూనే ఉన్నాడు. పెడతాడే, ఇంకా ఇలా హింసిస్తూనే ఉంటాడు. ఎందుకంటే అది నీ కర్మ, నీ చేజేతులారా చేసుకున్న కర్మ. అంతే. ఆనాడు ఆ మనిషి నిజ స్వరూపం తెలియక మనసిచ్చి తప్పు చేశావు. ఇప్పుడు అసలు స్వరూపం తెలిసా కూడా ఇంకా నీలో మార్పు రాలేదంటే అలాగే వేధిస్తాడు. అంతే, అనుభవించు. అంటే అతనితో పాటు నన్ను కూడా బజార్న పడి బతకమంటావా? బతకాలి. ఏ మగాడికి లేని పరువు మర్యాద ఆడదానికి ఎందుకంటా? బుసకొట్టకపోతే బురద పామును కూడా ఈ సమాజం బతకనివ్వదే. కాని నువ్వు పాతకాలపు పిరిగితనాన్ని పోషించుకుంటూ అలాగే ఉన్నావు. ఏ మార్పు లేదు. మారాలని నేను అనుకున్నాను, కాని మారడం అనేది అంత తేలిక కాదని మరోసారి తెలుసుకున్నాను. విషం తాగి చావకపోయావా అంటే నిజంగా చావాలని అనిపించింది. కానీ నా పిల్లలు అమ్మ ప్రేమకు దూరం అవుతారనే భయమే నన్నింకా బ్రతికించింది. సుజాత, నిన్ను నేను బాధ పెట్టాలని మాట్లాడడం కాదే. అతి మంచితనం కూడా మనిషికి మేలు చేయదే. తలంచుకుపోతున్నంత కాలం తలకు రాయి వేయాలని చూస్తారు. అదేమిటని ప్రశ్నించకపోతే మనం జీవ సమాధి అయిపోతాం. అది నీకే కాదే, రేపు నీ పిల్లల భవిష్యత్తు కూడా అడ్డంకిగా మారిపోతుంది. అయినా ఇప్పుడు నీకు పూర్తి స్వేచ్ఛుంది. నీ మీద ఎవ్వరికీ అధికారం లేదు. ఇకనైనా అలాంటి వాళ్ళకి సరైన సమాధానం చెప్పడం అలవాటు చేసుకో. కమలినీదేవిలా ఆ రోజు వసుంధరని గడగడలాడించలేదు. ప్రయత్నిస్తాను. అసలు నాకు కమలినీదేవి రూపం రాకుండా ఉంటే ఈ బాధలన్నీ ఉండేవి కాదుగా. అంతా జరిగిపోయాక అలా జరగకుండా ఉంటే బావుండు కదా అనుకోవడం చేతకాని వాళ్ళు చేసే పని. మీ ఇద్దరికి ఒకే రూపం ఇచ్చాడు అంటే దానికేదో తగిన కారణం ఉండే ఉంటుంది. అది తెలిసే వరకు ధైర్యంగా ఉండడం నేర్చుకో. అబ్బా, ఏమిటి నాయనా ఈ పనులు? లక్ష్మమ్మ వచ్చి చేస్తుంది కదా, ఈలోగా ఇలాంటి పనులు నువ్వెందుకు చేయడం చెప్పు. లక్ష్మమ్మ వచ్చే వరకు నువ్వు ఇలాగే జుత్తు విరబోసుకుని ఉంటావా? అయినా నేను చేసే తప్పే ఉందమ్మా. నీకు గుర్తుందా, చిన్నప్పుడు నాకు బోల్డంత జుత్తుండేది. రోజు తలకు స్నానం చేయించి కృష్ణుడు జరవేసి పూలు పెట్టేదానివి, గుర్తుందా? అప్పుడంటే నువ్వు చిన్న పిల్లాడివి. ఇప్పుడు నువ్వు చిన్నపిల్లవి, అంతే. అమ్మా, భగవంతుడు వృద్ధాప్యం ఎందుకు ఇస్తాడో తెలుసా? చిన్నప్పుడు మన బిడ్డలకు మనం చేసిన సేవలన్నీ మనం పెద్దయ్యాక ఆ బిడ్డల ద్వారా ఆ సేవలన్నీ పొందమని. ఉండు, నేను వేసుకుంటానులే. నేను ముడి వేసుకుంటాను. నాయనా, ఇంత మంచి కొడుకువి, బంగారు కొండవి, నా కడుపును ఎందుకు పుట్టలేదురా? అమ్మా, నీ ప్రేమతోనే కదమ్మా పెరిగాను. శరీరం మాత్రం అమ్మది. నా బుద్ధి, నా తెలివితేటలు, నా నడవడి అన్నీ నీ పోలికలేనమ్మా. నా ప్రతి కదలికలోనూ నువ్వే ఉన్నావమ్మా. సరే సరే, నీకు గుడ్ న్యూస్. ఏమిటి? డాక్టర్ గారు రోజు నిన్ను వాకింగ్కి వెళ్ళమన్నారు. ఇప్పుడా? మ్మ్. రేపు వెళ్దాం బాబు. రేపు మంది కాదు,
నేడే నిజం నేడే నిజం. ఇప్పుడు నా సాయంతో నువ్వు వాకింగ్కి వెళ్ళాల్సిందే. పద పద. లే 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 లే. అది. బాగా అలసిపోయాను నాయన. నడకలో వేగం తగ్గింది. ఇక నడవనని ఈ శరీరం మొరాయిస్తోంది. ఎక్కడో ఒక చోట ఆగిపోవాల్సిందే. అమ్మా అంత మాట్లాడకమ్మా. తప్పదు నాయన. ప్రతి జీవికి బతకాలనే ఆశ ఉంటుంది. ఆశ ఉంది కదా అని ఆ దేవుడు జాలిపడడయ్యా. గింజల రుణం తీరాక కూడు వదిలిపోవలసిందే. కాకపోతే వెళ్లే లోపల వీళ్ళల్లో ఒక్కరినైనా చూడగలను నేను. అమ్మా డాక్టర్ తను మాట్లాడేది. మాట్లాడనివ్వండి. డిస్టర్బ్ చేస్తే మళ్ళీ మాట్లాడలేకపోవచ్చు. మ్యూజిక్ ఆఫ్ చేయండి. బాబు బాబు అంటుంది డాక్టర్. తనకి ప్రమాదం జరగడానికి ముందు ప్రెగ్నెన్సీతో ఉంది. అబార్షన్ అయిన సంగతి ఆమెకు తెలియదు. ఆ జ్ఞాపకాలతోనే ఉండిపోయింది. ఇకపోతే వినయ్ అంటోంది కదూ, అది ఆమె భర్త పేరు అయి ఉండొచ్చు.
సుజాత, ఏమైంది? నన్ను ఆ వసుంధరాదేవి మేనమావ చూశాడు. పట్టుకోబోతే పారిపోయి వచ్చేసాను. ఎవరమ్మా వసుంధరాదేవి? ఆవిడికి నీకు ఏమిటి సంబంధం? నేను వినయ్ వర్మ గారికి భారీగా నటించడానికి వెళ్ళాను కదా అత్తయ్య. ఆ విషయం ఆవిడికి తెలిసినట్టుంది. తను పట్టుకోవాలని చూస్తుంది. అంత అవసరం ఆవిడికేం వచ్చింది? ఆ వినయ్ వర్మ భార్య కమలినికి ఈ వసుంధరాదేవికి మధ్య పచ్చగడ్డి వేయకుండానే బగ్గుమంటుంది. అందుకు ఇంకా నయం, నువ్వు దొరకలేదు కాబట్టి సరిపోయింది. అదే దొరుకుంటే ఏం చేయడానికైనా వసుంధర వెనకాడదు. ఆవిడంత కక్ష మనిషా? చాలా డేంజరస్ మనిషి అత్తయ్య. ఇప్పుడు నా తాలూకు చిన్న క్లూ దొరికినా వదిలిపెట్టదు. అనుకున్నది సాధించడం కోసం ఎంత దుర్మార్గమైనా చేస్తుంది. ఏమా, ఏమైందా ఫోటోకి? ఈ ఫోటోకి ఏమీ కాలేదు కదా? దీనికి ఏమైనా అయితే మా వసుంధర ఎవరిని బతకనివ్వదు. అబ్బే, ఏం కాలేదమ్మా, మీరేం భయపడకండి. ఏమ్మా, ఈ అమ్మాయి అంటే వసుంధర గారికి అంత ఇష్టమా? కాదు, భరించలేనంత పగ, ద్వేషం. ఏంటమ్మా మీరనేది? పగ, ద్వేషమా? మరి అలాంటప్పుడు ఈ ఫోటోని ఇంట్లో పెట్టుకోవడం ఎందుకు? ఇంత జాగ్రత్తగా చూసుకోవడం ఎందుకు? తనంతేనమ్మా, ప్రేమనైనా పగనైనా అలాగే పెంచుకుంటుంది. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.